వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి జరుగుతోన్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతులు ఉన్నారని చెప్పారు. ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ ను బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చలేదని తెలుస్తోంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాముల ఎండిఎంఏతో పాటు గంజాయి 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్తా మాట్లాడుతూ జిఆర్ ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని 15 గ్రాముల ఎండిఎంఏ, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తుల పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో వారి స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు చెప్పారు. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని అన్నారు. వీరితో పాటు టెక్కీలు 25 మంది యువతీలు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్దికి, రణధీర్ రాజ్లను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు.